ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే ఒక ధ్యాన సూక్తి ఏంటి అంటే, నాణానికి ఉన్న బొమ్మను చూడటం కాదు, కనపడని బొరుసును కూడా చూడాలి. నాణానికి ఉన్న బొమ్మను చూడటం కాదు, కనపడని బొరుసును కూడా చూడాలి. చూడండి, ఈ మాట మనం సాధారణంగా గమనిస్తే, దీని గురించి ఆలోచిస్తే, ఒక నాణానికి రెండు వైపులు ఉంటాయి. ఒకవైపు బొమ్మ, మరొక వైపు బొరుసు. మరి మనం మొట్టమొదటిగా మన కళ్ళకు కనిపించేది ఏంటి అంటే బొమ్మ మాత్రమే. కానీ ఆ నాణ్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం రెండు వైపులా చూస్తేనే మనం దాన్ని తెలుసుకోగలుగుతాం కదా. మరి మన జీవిత రహస్యం కూడా ఇంతే. మన జీవితంలో ఉన్న రహస్యం కూడా ఇది. ఎందుకంటే మానవుని జీవితంలో ఎక్కువ బాధలకు కారణం ఏంటి అని ఆలోచిస్తే, అతడు ఎప్పుడు కనిపించే వైపు మాత్రమే చూస్తాడు. కంటికి ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే చూస్తాడు. కనిపించని వైపు దాని గురించి ఆలోచించడు, అసలు పట్టించుకోడు దాని గురించి. ఇక్కడ కనిపించేది ఒకటి మన కళ్ళకు, కానీ వాస్తవం మరొకటి. చూడండి, మనకు ఉదయం లేవగానే ఏం కనిపిస్తుంది? ఆ ఉదయించేటటువంటి సూర్యుడు కనిపిస్తాడు. అంటే ఉదయం మనకు సూర్యుడు ఉదయిస్తాడు. మనకు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఉదయిస్తున్నట్లు మనకు మన కంటికి కనిపిస్తుంది. కానీ మరి నిజానికి సూర్యుడు కదులుతాడా? కదలడు. ఆయన ఎక్కడుంటాడో అక్కడే ఉంటాడు. కానీ ఏం తిరుగుతుంది అంటే భూమి తిరగడం వల్ల మనకు అలా అనిపించేది. అంటే ఇక్కడ కనిపించేది ఒకటి, నిజం మరొకటి. అది మనం తెలుసుకోవాల్సింది. అంటే ఇక్కడ ధ్యానం అంటే కనిపించేది దాటి వాస్తవాన్ని చూడటం. ధ్యానం అంటే ఏంటి? కనిపించే దాన్ని దాటాలి. దాటితే వాస్తవం ఏంది అనేది నీకు తెలుస్తుంది. చూడండి, ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం మొట్టమొదట మనకు కనిపించేది ఏంటి అంటే ఈ కనిపించే శరీరం. అంటే నేను ఈ శరీరమే అని మనకు అనిపిస్తుంది. కానీ మనం ఆ ధ్యానంలో లోతుకు వెళ్తున్న కొద్దీ మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏంటి అంటే, ఈ శరీరాన్ని గమనిస్తున్నది ఎవరు అనే ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకంటే మనం బొమ్మ బొరుసు గురించి తెలుసుకుంటున్నాం. ఈ శరీరము కనపడే బొమ్మ కదా, అంతే కదా. బొమ్మ కనిపిస్తుంది, కానీ దానిని గమనిస్తున్నటువంటి ఆ చైతన్యం మనకు చూడగలుగుతామా? చూడలేము. అది కనపడని బొరుసు. మీరు అనొచ్చు, నాణానికి ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఒకవైపు బొరుసు. దాన్ని ఇలా తేలికగా తిప్పి చూస్తాం. కానీ ఈ కనిపించే శరీరం బొమ్మ, దీన్ని చూడగలుగుతాం. ఆ కనిపించని చైతన్యం, దీన్ని నడిపించే, ఈ శరీరాన్ని నడిపించే చైతన్యాన్ని మనం చూడలేము. కాబట్టి ఇక్కడ మనుషులకు చూసేటప్పుడు ఇది మనం ఇదే వర్తిస్తుంది. ఏంటంటే దీని గురించి కొంచెం ఉదాహరణలు తెలుసుకుందాం. మనం ఈ బొమ్మ బొరుసు అనే దాని గురించి ఉదాహరణలు తెలుసుకుందాం. ఒక వ్యక్తి కోపంగా మాట్లాడాడు అనుకుందాం. వెంటనే మనం ఏమంటాం? అబ్బా, ఎంత కోపిష్టిరా, ఇలా మాట్లాడుతున్నాడని మనం నిర్ణయించేస్తాం. ఇతడు చెడ్డవాడు, ఎప్పుడు కోపడుతుంటాడు అని అంటాం. అంటే దాన్ని ఏం చూసినట్లు? అక్కడ ఒక బొమ్మను చూసినట్లు. అంటే నాణానికి ఉన్న బొమ్మ ఎలా ఉంటుందో మనిషికి వచ్చిన కోపము కూడా అలా చూస్తున్నాం. కానీ ఆ బొరుసును
ఎలా అయితే చూస్తున్నావో నువ్వు ఆ కోపం ఎందుకు అంటే ఆ కోపం వెనుక అతనికి ఏదో ఒక విషయంలో బాధ ఉండొచ్చు, లేదా ఏదో ఒక విషయంలో అవమానం పొందిండొచ్చు, ఏదైనా ఒక సాధించే దాంట్లో విఫలమయ్యిండొచ్చు, లేదా తనకు అసురక్షిత భావం అంటే రక్షణ లేనటువంటి భావన కలిగి ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు అతను కోప్పడ్డానికి. ఇవన్నిటి గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అది బొరుసు. అర్థమైతుందా నేను చెప్పేది? బొమ్మ బొరుసు గురించి తెలుసుకుంటున్నాం మనం. కనిపించే బొమ్మ గురించి మనకందరికీ అర్థమవుతుంది. అంటే కనిపించే శరీరం గురించి ప్రతి ఒక్కటి నిర్ణయం చేస్తున్నాం. ఆ కనిపించని ఆత్మ గురించి మనకేమీ తెలియటం లేదు. దానికి ఉదాహరణగా ఒక కోపం గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఒక ధ్యాని ఎప్పుడు వ్యక్తిని చూడడు. ఏం చూస్తాడు? ఆ వ్యక్తి వెనుక ఉన్నటువంటి కారణాన్ని చూస్తాడు. అందుకే ధ్యానం చెయ్యకముందు మనం ఎలా ఉన్నాము, ధ్యానం చేసిన తర్వాత మనం ఎలా ఉన్నామంటే, ధ్యానం చెయ్యకముందు ప్రతిదానికి మనం తీర్పులు చెప్పేవాళ్ళం. నీవిట్లా, నువ్వలా, నీవిలా అని రకరకాలుగా చెప్పేవాళ్ళం. ఈ తీర్పులు అనేవి ధ్యానం చేసిన తర్వాత తగ్గిపోతాయి. ఎందుకు? వాళ్ళ స్థలంలో, వాళ్ళ ప్లేస్ లో మనం ఉండి ఆలోచిస్తాం. ఇంకొకటి, వాళ్ళపై ఆ కరుణ అనేది మనకు పెరుగుతుంది. అరే ఆ ప్లేస్ లో మనం ఉంటే మనం అలా చేయగలుగుతామా, మనం చేయలేకపోతుంటిమా, మనల్ని కూడా అట్లాగే అంటారు కదా అని ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాం. ఆ కరుణ పెరుగుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే చూడండి, ఉదాహరణకు ఒక చెట్టును తీసుకుందాం. చెట్టుకు ఏముంటాయి? మనకు కనిపించేది ఏంది? చెట్టు అనగానే కొమ్మలు కనిపిస్తాయి, ఆకులు కనిపిస్తాయి, పువ్వులు కనిపిస్తాయి, కాయలు కనిపిస్తాయి, పండ్లు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ మన కంటికి కనిపించేవి. ఇవన్నీ నిలబడటానికి కారణం ఏమిటి? ఆ చెట్టు నిలబడడానికి కారణం ఏంటి అంటే కనపడని వేర్లు మాత్రమే. ఆ లోపల ఉన్న వేర్లు కనిపిస్తాయా? దాని గురించి ఆలోచిస్తామా? ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్, మామిడి పండు ఎంత తీయగా ఉందని తింటున్నా, కానీ ఆ మామిడి చెట్టు గురించి ఆలోచిస్తున్నాం. ఆ మామిడి చెట్టు బలంగా వేర్లు లోపలున్నాయి, అందుకే ఇంత చక్కటి ఫలాలు మనకు వస్తున్నాయి. అసలు దేని గురించి ఆలోచించం. మల్లె పువ్వులను కానీ ఏ పువ్వుని తీసుకున్నా దేని గురించి, ఒక కాయగూరలు అనుకోండి, ఏమైనా సరే కనిపించే వాటి గురించి మనం ఆస్వాదిస్తున్నాము. కానీ ఆ కనిపించని వేర్ల గురించి మనం ఆలోచించం. మరి వేర్లు లేకపోతే ఆ చెట్టు ఉండగలుగుతుందా? ఉండదు. అంటే ఇక్కడ మనిషి జీవితము కూడా అంతే. మనిషి చూడటానికి బాగుంటాడు. అంటే ధనపరంగా కానీ, పదవి పరంగా కానీ, పేరు పరంగా కానీ, ప్రతిష్ట పరంగా కానీ ఇవన్నీ బాగుంటాయి. కరెక్టే. కానీ వాటిని నిలబెట్టేది ఏంటి అంటే కనపడని విలువలు. ఆత్మ కాదు. మనల్ని నిలబెట్టేది ఆత్మనే. కానీ మనల్ని మనం ఈ ధనం సంపాదించిన ధనాన్ని కాపాడుకోవడానికి ఆత్మ ఉన్నందుకు ఇవన్నీ చేస్తున్నాం. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనకున్న పేరు ప్రతిష్టలు కానీ, పదవి కానీ, ధనం కానీ ఇవన్నీ నిలబడటానికి కనపడని విలువలు ఏంటివి అవంటే మనలో ఉన్నటువంటి నిజాయితీ. నిజాయితీ లేకుంటే ధనాన్ని సంపాదించగలుగుతామా? మన దగ్గర ఉంటుందా ఆ ధనము? ఉండదు. మనలో సహనం లేకపోతే సంపాదించగలుగుతామా? లేదు. ఆ ప్రేమ, వినయము, సహనం ఇవి ఏవి లేకపోయినా మన జీవితం కుప్పకూలిపోతుంది కదా. బయటికి కనిపించే అబ్బా ఎంత కోటీశ్వరుడు అంటున్నా, ఎంత పేరు సంపాదించారు అంటున్నా, ఎంత పదవి, గొప్ప పదవిలో ఉన్నారు అంటున్నా, కానీ అతను ఎన్ని రోజుల నుంచి దానికోసం పరితపించాడు. ఎంత సాధన. సాధన అంటే కేవలం ధ్యానం ఒకటే కాదు సాధన. మన జీవితంలో ఏదైనా ఒకటి పొందాలి అంటే దానికి కావలసినటువంటి కృషి ఏదైనా సరే చెయ్యాలి. మరి ఇదే విషయాన్ని ధ్యానంలో మనం అర్థం చేసుకోవాలంటే, ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నో ఆలోచనలతో పోరాడుతుంటారు. అంటుంటాం, అబ్బా నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి,
నాకు ధ్యానం కుదరట్లేదు అంటే నీకు ఏదైతే కుదరటం లేదు అంటున్నావో అది బొమ్మ. అంటే ఒకలాగా నిర్ణయించేస్తున్నావు. ఆ నిర్ణయించేది బొమ్మ. కానీ ఆ ఆలోచనలకు మూలం ఏమిటి అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, అది చూస్తావో, అప్పుడు నీకు సహ ఉదాహరణకు నీకు కోపాన్ని కలిగించే ఆలోచన వచ్చిందే అనుకుందాం. ఆ కోపం కలగడానికి ఆలోచన వస్తే వెనుక ఏమొస్తుంది నీకు? కోపం వస్తే వెంటనే భయం ఉండొస్ భయం వచ్చేస్తుంది. అంతే కదా! అరే! ఇంత కోపం ఉంది నాకు. ఈ ఆలోచన వెనుక నాకేమవుతుంది? దీని తర్వాత ఏమవుతుందనే భయం ఒకటి మనకొస్తుంది. లేదా మనకెవరిపైన ఒక అసూయ కలిగింది. అసూయ ఎందుకు కలుగుతుంది? అంటే మనం ఇతరుల వ్యక్తులతో పోల్చుకుంటున్నాం. వాడు బాగున్నాడు. ధనపరంగా, పదవి పరంగా, పేరు ప్రతిష్టల పరంగా, జ్ఞానపరంగా, అందం పరంగా ఇలా పక్క వాళ్ళతో పోల్చుకుంటున్నాం. పోల్చుకోవడం వల్ల నీకు ఇక్కడ అసూయ వస్తుంది. ఇంకా బాధ వెనక ఆశ ఉండొచ్చు. ఎందుకది కలుగుతుంది నీకు బాధ? అంటే పక్క వ్యక్తికి ఉన్నది నాకు లేదని ఎప్పుడైతే నీవు ఆశిస్తావో అప్పుడు నీకు బాధ కలుగుతుంది. ఇవన్నీ మనం ఇలా ఆలోచించు ఆ ఆలోచనలోకి వెళ్ళినప్పుడు అక్కడే మనకు నిజమైనటువంటి ధ్యానం మొదలవుతుంది. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని మనలో జరిగేటటువంటి ఆ శ్వాసను గమనిస్తే చాలు కాదు. మనం ధ్యానం లోతుల్లోకి వెళ్ళే కొద్దీ వీటన్నిటి గురించి మనం బాగా బాగా ఆలోచించాలి. ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. చూడండి, మన జీవితంలో కనుక సమస్య వస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం చూసేది ఆ సమస్యనే చూస్తాం. ఇంకేమైనా ఆలోచిస్తామా? ఆ సమస్యను చూసే విధానమే బొమ్మ. కేవలం సమస్య మాత్రమే చూస్తుంది. కానీ ప్రతి సమస్య వెనుకని ఒక పాఠం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆ పాఠం ఏదైతే నేర్చుకోవలసింది ఉందో అదే బొరుసు. నువ్వనుకుంటున్నావు, ఒక నాణానికి బొమ్మ, బొరుసు అంటే ఒక పక్క బొమ్మ ఉంటుంది. ఇంకొక పక్క ఏముంటుంది? రూ. 5, రూ. 10 ఏదో ఒక ఉంటుంది. అది దాని గురించి ఆలోచి కానీ దాని పరంగా మనం ధ్యానానికి అనుగుణంగా దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ, బొరుసు గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాడు అంటే ఏంది? నువ్వేం చూస్తున్నావు అక్కడ? కేవలం బొమ్మను మాత్రమే చూసినవి. ఆ బొమ్మను కాకుండా నువ్వు ఏం చేయాలి? నేను ఇప్పుడు ఒక ఎగ్జామ్‌లో పాస్ కావాలంటే 35 మార్క్స్ కావాలి గదా! 25 మార్క్స్ వచ్చాయి. లేదా 30 మార్క్స్ వచ్చాయి. ఇంకా 5 మార్క్స్ సంపాదించాలి. అంటే ఈ 5 మార్క్స్ నేను సంపాదించాలి. ఈ సంపాదించే జ్ఞానాన్ని నేను నేర్చుకోవాలి అనే ఒక సందేశాన్ని నీవెప్పుడైతే గుర్తిస్తావో అదే బొరుసు. అర్థమైంది కదా! అంటే నీకేదైతే ఒక సమస్య వస్తే ఆ సమస్యను మాత్రమే చూస్తే అది బొమ్మను చూసినట్టు. దాని గురించి నువ్వు లోతుల్లోకెళ్ళి విచారణ చేస్తే అది బొరుసును చూసినట్టు. ఇంకొక వ్యక్తి వ్యాపారంలో నష్టం పొందాడు. నేను నష్టపోయాను బాధపడితే అది బొమ్మ. లేదు, నేనింకా ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటావో అది బొరుసు. ఇంకా మన జీవితంలో ఎవరైనా సరే, ఒక తల్లి కొడుకు అనుకోండి, భార్య భర్త అనుకోండి, ఎవరో ఒకరిని పిలిచి ఒకరు వెళ్ళిపోయే సమయం వచ్చింది, విడిపోయుంటారు, వదిలిపోయుంటారు. అంటే చనిపోవడమో లేదా ఎక్కడికైనా వెళ్ళడమో ఏదో ఒకటి అనుకోండి, విడిపోవడం అని అనుకోండి. ఆ విడిపోవడం దాని గురించి మాత్రమే నువ్వు చూస్తే ఒక బొమ్మను చూసినట్టు. అలా కాకుండా నేను స్వతంత్రంగా నిలబడటం నేర్చుకోవడానికి ఇలాంటిది పరిస్థితి వచ్చింది, ఈ సమస్య వచ్చింది అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అది బొరుసును చూచు. అంటే ఇక్కడ నువ్వు మొత్తానికి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ధ్యాని సమస్యను కాదు సందేశాన్ని చూస్తాడు. ధ్యాని సమస్యను కాదు సందేశాన్ని చూస్తాడు.
మరి మానవుని యొక్క జీవితంలో అతిపెద్ద బొమ్మ ఏంటి అంటే అహంకారమే. ఏదైనా సరే నేను చేశాను, ఇది నాది, అన్ని నాకే తెలుసు, ఇవన్నీ బొమ్మలాంటివి. కానీ ఇక్కడ లోపల చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే అక్కడ ఒక చిన్న భయం ఉంటుంది. అంటే ఇక్కడ నేను అనే గుర్తింపు కోల్పోతానేమో. ప్రతిది నేను నేను అని ఎందుకు చెప్తాము? నేను చేశానని చెప్పకపోతే ఎవరో చేసిందామో అంటే నీకు ఆ భయం ఉండడం వల్లనే నీవు ప్రతిదానికి నేను నేను అంటున్నావు. నన్ను గౌరవించరేమో, ఈ నేను నాది నాకే తెలుసు అనే ఇవి కోల్పోతానేమో ననే ఆ భయంతో నీవు ఏం చేస్తున్నావు? నేను నేను అని ఇక్కడ అహంకారంతో చెప్పుకుంటున్నావు. అంటే ఈ భయాన్ని మనలో ఉన్నటువంటి అహంకారం దాచిపెడుతుంది. కానీ ధ్యానం ఏం చేస్తుందంటే ఆ దాచిన ఆ బొరుసును బయట పెడుతుంది. మనం ఇన్ని రోజులు చెప్పుకునే వాళ్ళమా? నాకు భయం ఉంది, నాలో అహంకారం ఉంది, నాకు ఇగో ఉంది, ఇలా చెప్పుకునే వాళ్ళం మనం కాదు. ఇప్పుడు ప్రతి దాని గురించి విచారణ చేస్తున్నాం మనము. అరే ఇది చేయడం తప్పు కదా, ఇలా చేసి నాలో అహంకారం ఉన్నట్లు కదా అనే ఒక ఆలోచన, ఒక స్ఫురణ మన మనసుకు కలుగుతుంది. ప్రతి దాని గురించి ఏది చెప్పాలన్నా ఇప్పుడు చూడండి, మనం ప్రాపంచిక జీవితంలో ఎవరికైనా సహాయం చేసినా, దానం చేసినా ఏం చేసేవాళ్ళం? చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడేం చెప్తున్నాం? అబ్బా నా పేరు చెప్పకున్నా సరే వాళ్ళకు కావలసిన సహాయం అందిస్తే చాలు. చెప్తున్నామా లేదా మనం? అంటే అది పోయింది మనకు. ఇన్ని రోజులు నేనే ఇచ్చాను, నా పేరే ముందుండాలి, నాదే తెలవాలి అన్ని అందరికీ చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. ఎవరికి కావలసిన సహాయం వాళ్ళకి అందిస్తే చాలు. పేరు లేకున్నా సరే మనం తెలుసుకున్నాం. భగవద్గీతలో అన్నిటి గురించి మనకు విచారణ తెలుసుకున్నాం కదా. ప్రతిదీ చెయ్యాలి కానీ ఫలితాన్ని ఆశించవద్దు అనే విషయం మనకు తెలిసింది. మరి ఇదే విషయం గురించి బొమ్మ బరుసు గురించి కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇదే సత్యాన్ని నేర్పించాడు అర్జునుడికి. ఏంటి ఆ సత్యం అంటే, అర్జునుడు ఏం చేశాడు? యుద్ధ భూమిలో చూసిందంతా బొమ్మలే చూశాడు. ఏం బొమ్మలు చూశాడు? ఎంతసేపు నా బంధువులు, నా గురువులు, నా స్నేహితులు, ఇదంతా కనిపించే వైపు. ఈ కంటికి అవే కనిపిస్తాయి కదా. మరి శ్రీకృష్ణ భగవానుడు చూపించింది ఏంటి అక్కడ? బొరుసు. ఏంటి ఆ బొరుసు అంటే అర్జునుడు ఆచరించాల్సినటువంటి ధర్మాన్ని చెప్పాడు, కర్తవ్యాన్ని తెలిపాడు, ఆత్మ యొక్క సత్యాన్ని తెలిపాడు. ఎప్పుడైతే ఈ ధర్మము, కర్తవ్యము, ఆత్మసత్యం ఈ మూడింటి గురించి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడో అర్జునుడి యొక్క దృష్టి మారిపోయింది, అతని జీవితమే మారిపోయింది. అందుకే చూడండి, గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనకు కూడా సుఖం వెనక దుఃఖం, దుఃఖం వెనక సుఖం తప్పకుండా ఉంటుంది. జీవితం అనేది రెండూ ఉంటాయి. ఎప్పుడూ మంచి ఉండదు, ఎప్పుడూ చెడు ఉండదు. అందుకే మనకు చక్రవర్తి రాఘవ సార్ ఏం చెప్తాడు? ఏది శాశ్వతం కాదు, ఇది కూడా సాగిపోతుంది, ఈ కష్టము తీరుతుంది, ఈ సుఖము శాశ్వతంగా ఉండదు. అందుకే సుఖం వచ్చిందని నువ్వు ఆనందపడ్డావనుకో, నువ్వు బొమ్మను చూసినట్లే. ఇది ఎప్పుడైతే శాశ్వతం కాదు అని ఎప్పుడైతే ఆలోచిస్తావో నీవు ఆ బొరుసును చూసినట్టు. అర్థమైంది కదా. అలాగే దుఃఖం, దుఃఖం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది నువ్వు బాధపడ్డావనుకో, అది బొమ్మ. ఆ బొరుసు ఈ దుఃఖం శాశ్వతం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అక్కడ నీవు బొరుసును చూసి. అంటే ఇక్కడ ధ్యాని రెండింటిని గమనిస్తాడు. అందుకే అతడు ఎప్పుడూ కూడా సమస్థితిలో జీవించడానికి ప్రయత్నం చేస్తాడు, ఉంటాడు కూడా. సరి అయిన ధ్యానం ఏం చేస్తాడు? సమత్వంలో, సమస్థితిలో కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, సంతోషాన్ని కానీ, లాభాన్ని కానీ, ఇంకేదైనా కానీ రెండింటిని సమస్థితిలో స్వీకరిస్తాడు. అందుకే
ఒక ధ్యాన సాధకుడు ఎలా చూడాలి అంటే, మన జీవితంలో ప్రతిరోజు ఏవో ఒక సంఘటనలు జరుగుతాయి. జరగకుండా ఏమీ మనకు ఉండవు. జరిగినప్పుడు మనం మూడు ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్నలంటే, నేనిప్పుడు చూస్తున్న బొమ్మ ఏమిటి? ఓకే. ఒక ప్రశ్న ఏంటి? నేను చూస్తున్న బొమ్మ ఏమిటి? రెండవది, దీని వెనక ఉన్నటువంటి బొరుసు ఏంటి? 2 తెలుసు మనకు. బొమ్మ, బొరుసు. బొమ్మ ఉందంటే బొమ్మ ఒకటే లేదు. బొరుసు కూడా ఉంది. మన జీవితంలో వచ్చినటువంటి మూడవ ప్రశ్న ఏంటి? ఈ సంఘటన నాకు ఏం నేర్పిస్తుంది? నీ నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది. ఆ కష్టం నుంచి నువ్వు కూడా నేర్చుకునేది ఉంటుంది. నేర్చుకోవడానికే తప్ప ఏది మన జీవితంలోకి వృధాగా రాదు. అది సంతోషమైన, కష్టమైన, నష్టమైన, సమస్య, దుఃఖమైన ప్రతి ఒక్క దాని నుంచి నీవు నేర్చుకోవలసింది ఉంటుంది. ఈ 3 ప్రశ్నలే మన జీవితాన్ని మార్చేస్తాయండి. ఇక్కడ నిజమైన ధ్యానం అంటే ఏంటి అంటే, కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే ధ్యానం కాదు. ఈ కనిపించేదైతే ఉందో దాన్ని దాటాలి. దాటి ఎక్కడ పోవాలి మనము? ఆ కనిపించని దాన్ని చూడటమే ధ్యానం. ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం? కళ్ళు మూస్తున్నాం. శరీరం గురించి, మనసు గురించి ఆలోచిస్తున్నాం. కనిపించని ఆత్మ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికే మనం ఈ ధ్యానం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ చూడండి, శబ్దం వెనుక నిశ్శబ్దాన్ని చూడటం నేర్చుకోవాలి మనం. శబ్దం వచ్చిందంటే, అబ్బా నాకు శబ్దం వస్తుందని మనం ఆగిపోకూడదు. ఆ శబ్దం వెనుక ఉన్నటువంటి ఆ నిశ్శబ్దాన్ని చూడటం మనం గమనించాలి. ఇంకా ఏదైనా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఎట్లా వచ్చింది? ఆ ఆలోచన వెనుక చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని నువ్వు చూడగలగాలి. ఈ కనిపించే శరీరం నీకు వెనక ఉంది. ఈ శరీరం ఉంది. ఈ శరీరం కనిపిస్తుంది. ఈ శరీరం వెనుక ఏముంది? ఆత్మ ఉంది. ఆ ఆత్మను చూడటం ఇదే ధ్యానం. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చొని నా ఆరోగ్యం బాగుండాలి, నా యొక్క కోరికలన్నీ తీరిపోవాలి అని సంకల్పాలు పెట్టుకోవడం కాదు. ఇంకేదో చేయడం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా బొమ్మలతో నిండిపోయింది. ఏం బొమ్మలు? రకరకాల రూపాలు, రకరకాల పేర్లు, రకరకాల స్థానాలు, రకరకాల సంబంధాలు, రకరకాల విజయాలు, రకరకాల విఫలాలు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు. మన కంటికి కనిపిస్తున్నాయా లేదా? అన్నీ కనిపిస్తున్నాయి. ఇవి అన్నీ ఒక నాణానికి ఉన్నటువంటి ఒకవైపు మాత్రమే. కానీ ఒక జ్ఞాని అక్కడ ఆగిపోడండి. ఏం చేస్తాడు? ఆ రూపం వెనుక, ఆ బంధం వెనుక, ఆ విజయం వెనుక, ఆ విఫలం వెనుక, ప్రతి దాని వెనుక దాని యొక్క రూపాన్ని చూస్తాడు. ఎవరు? ఒక ధ్యానం. అంటే ప్రతి శబ్దం వెనుక ఒక నిశ్శబ్దాన్ని చూస్తాడు. ప్రతి శరీరం వెనుక ఆత్మను చూస్తాడు. ప్రతి సంఘటన వెనుక ఆ దైవ సంకల్పాన్ని చూస్తాడు. ఎప్పుడైతే ఇవన్నిటిని చూస్తూ గమనిస్తుంటాడో అప్పుడే ఏమవుతుంది? అతని జీవితం మారిపోతుంది. అర్థమైతుంది కదా? కాబట్టి ఇక్కడ చూడండి, అందుకంటే కేవలం మనం బొమ్మను చూసే మనిషి కాదు, కనపడని బొరుసును కూడా చూసే ధ్యానం. కనపడని బొరుసును కూడా చూసే ధ్యాని అవుతాడు. అదే జ్ఞానం, అదే వివేకం, అదే ధ్యానం. 2 ఉన్నాయండి ఇక్కడ. జ్ఞానము, ధ్యానము, వివేకం. ఈ 3 ఎప్పుడైతే మనకుంటాయో అదే ఆత్మ సాక్షాత్కారానికి మొట్టమొదటి మెట్టు అని. కాబట్టి మనం నాణానికి ఉన్నటువంటి ఆ బొమ్మను చూడటం కాదు, కనపడని బొరుసు ఏదైతే ఉందో దాన్ని కూడా చూడాలి. అంటే
మన జీవితంలో కనిపించే ప్రతి విషయం వెనక ఉన్నటువంటి ఆ లోతైన సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ కనిపించేదంతా పరిమితం. కనిపించనిది ఏదైతే ఉందో అదే పరమాత్మ. ఇక్కడ మనం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పరమాత్మను దర్శించే స్థితికి మనల్ని ఈ ధ్యానం తీసుకెళ్తుంది. అందుకే ప్రతి ఒక్క మానవుడు ధ్యానం చెయ్యాలి. ఎంతసేపు కనిపించే దాని గురించి ఒకటే ఆలోచించవద్దు. కనపడని దాని గురించి మనం విచారణ చెయ్యాలి. అర్థమైతుంది కదా? ఎంతసేపు మనం కనపడే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఒక కోపం వచ్చినా, బాధ కలిగినా, అసూయ వచ్చినా, ఏది ఉన్నా ఇప్పుడు మనం చెప్పుకున్నాం రకరకాలుగా. దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేయను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏదైనా మన జీవితంలో ఒకటి సంఘటన జరిగిందంటే అక్కడితో ఆగిపోవద్దు. దాని లోతుల్లోకి వెళ్ళి విచారణ చెయ్యాలి. అంటే నువ్వు పైన చూస్తే బొమ్మను చూసినట్టు, లోతుల్లోకి వెళ్తే ఆ బొరుసును చూసినట్టు. అందుకే నాణానికి ఉన్నటువంటి ఒక బొమ్మను మాత్రమే కాదు, బొరుసును కూడా పట్టించుకోవాలి, చూడాలి. అదే మనల్ని ఆ పరమాత్మనికి దగ్గరగా చేస్తుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.